మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మనం లాస్ట్ టైము ఒక కపుల్ గురించి మాట్లాడుకున్నాము. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నా కూడా వీళ్ళ వంతు వచ్చినప్పుడు వీళ్ళ పేరెంట్స్ని చూడడానికి అని చెప్పి వైఫ్ని వాళ్ళ ఊర్లో పెట్టి ఇతను ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి వృత్తిరీత్యా హైదరాబాద్ వచ్చి వర్క్ చేసుకుంటున్నాడు. ఆ వైఫ్ చూసింది ఇంకా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పారు. ఏమైంది అసలు ఆ కపుల్ గురించి? మీకు ఓకే అయితే మనం షేర్ చేసుకుంటాం. యా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రూపా ఇద్దరిని కూర్చొని మాట్లాడేటప్పుడు ఇద్దరు కరెక్ట్ అనిపిస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పేది విన్నప్పుడు ఈ అమ్మాయి వాట్ షీ సేయింగ్ ఈజ్ రైట్ అనిపిస్తుంది. అతను చెప్పే విషయం విన్నప్పుడు అతను చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఎక్కడంటే వర్కింగ్ క్లాస్, అంటే లైక్ అందరం వర్కింగ్ క్లాస్ అంటే లైక్ ఫినాన్షియల్గా అంత స్ట్రాంగ్గా లేని వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చి దే ఆర్ బేసికలీ ఫ్రమ్ సమ్ విలేజ్. ఆ విలేజ్లో పేరెంట్స్ని పెట్టుకుని భార్యని పిల్లల్ని అక్కడే ఊర్లో పెట్టుకుంటా పాండమిక్ తర్వాత ఒక సిచ్యువేషన్లో తన పరిస్థితి ఏంటంటే ఏదైనా ఒక దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటే తప్ప జరగని పరిస్థితి. పెళ్లి చేసుకున్నప్పుడు కానీ పిల్లలు కన్నప్పుడు కానీ అప్పుడు కానీ పల్లెటూరులో ఉన్నప్పుడు అప్పుడు లైఫ్ వెళ్ళిపోయింది. పాండమిక్ తర్వాత థింగ్స్ చేంజ్డ్ ఫర్ ఎవ్రీ వన్ కదా. తిన లైఫ్లో ఏంటంటే సిటీకి వచ్చి పని చేసుకుంటా వీకెండ్స్కో 2 వీక్స్కో 3 వీక్స్కో ఊరు వెళ్ళేసి 2-3 డేస్ ఉండేసి మళ్ళీ సిటీకి వచ్చి దట్స్ హౌ ద లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. యంగ్ పీపుల్ ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత భార్యకు కూడా హస్బెండ్తోనే ఉండాలని అనిపిస్తుంది. షీ మైట్ బి మిస్సింగ్ హిమ్ ఇన్ ఆల్ మీన్స్. అండ్ పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఇసుకిస్తూ ఉంటారు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు వరకు హస్బెండ్తో ఉండి సడన్గా అతను వేరే ఊరు వెళ్ళిపోయినప్పుడు ఆ అడాప్టబిలిటీ కూడా అమ్మాయికి అంత ఈజీగా ఉండదు. సో ఆ అమ్మాయి కూడా లోకల్గా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అత్తగారు మామగారు వీళ్ళు అంతా ఉంటున్నప్పుడు ఒక పాయింట్లో ఏమవుతుందంటే ఎప్పుడో ఒక సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్యామిలీలో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఏదో జరుగుతున్నప్పుడు అందరూ కూర్చున్నప్పుడు దట్ గర్ల్ వాజ్ మెన్షనింగ్ లైక్ మనం ఒక్కళ్ళమే ఎందుకు పేరెంట్స్ని చూసుకోవాలి, నీకున్న బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూసుకుంటే నేను నీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా, ఐ కెన్ కమ్ అండ్ లీవ్ విత్ యూ కదా అన్నది ఆ అమ్మాయి పాయింట్. న్యాయమే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయి అమ్మ నన్ను వదిలేయమని కాదు ఆ అమ్మాయి ఉద్దేశం. ఇప్పుడు అందరం వెళ్ళి సిటీలో బతకాలి అంటే దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. వాళ్ళు పెద్దాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఊరు వదిలి అంత దూరం రారు. సో రెస్పాన్సిబిలిటీ అందరం పంచుకోగలిగితే గనక నేను నీతో ఉంటాను, మనం కలిసి ఉండొచ్చు అన్న అమ్మాయి ఆలోచనలో తప్పు నాకు కనిపించలేదు. తప్పలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడంటే నేను సంపాదించే 20-25 వేల రూపాయలకి నేనేదో పీజీ హాస్టల్లో ఉండి నేను కొద్దో గొప్ప పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను, అమ్మ నాన్న చూసుకోగలుగుతున్నాను, కొద్దో గొప్ప రూపాయి ఇంటికి చేర్చగలుగుతున్నాను, వాళ్ళ చదువుల కోసం ఫుడ్ నోట్లోకి వెళ్ళాలి కదా రూపాయి, ఇవన్నీ చేస్తున్నాను. నేను పల్లెటూరు వెళ్తే నాకు ఉద్యోగం ఉండదు, వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే నేను సంపాదించే డబ్బు సరిపోదు అన్నది ఆ అబ్బాయి ఆలోచన. నువ్వేం చెప్తావు అట్లాంటి సిచ్యువేషన్లో? ఏం చెప్తావు, ఇద్దరూ కరెక్టే. ఇప్పుడు నేను ఆ అబ్బాయిని పిలిపించినప్పుడు మీ బ్రదర్స్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు చూసుకోరు అని అన్నప్పుడు నాకన్నా బ్యాడ్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు మేడం, వాళ్ళ పిల్లలు ఇంకా పెద్దాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఇంకా ఫీజులు కానీ అవి కానీ వాళ్ళకి నాకన్నా ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి, నాకు ఇంకా చిన్నపిల్లలే ఉన్నారు ఇక్కడ అని చెప్పి ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏంటంటే రూపా, నువ్వో నేనో సమ్ XYZ వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడితే ఇది అవ్వదు. అవును, అది ఇంకొంచెం పెద్దదవుతుంది. లేదంటే తెలివి తక్కువగా నా థాట్ ప్రాసెస్ని బట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు కరెక్ట్గానే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ కూర్చుని దీనికి ఒక సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. మరి పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ బ్రతకట్లేదా? అందరూ పట్టణం వచ్చి బ్రతుకుతారా? అలా కాదు రూపా, ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కొక్క రకంగా వాళ్ళు మౌల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ అబ్బాయికి పొలం లేదు, పాడి లేదు, వెళ్ళి చదువుకున్న అబ్బాయి వెళ్ళి ఎవరింట్లోనో కూలి పని చేసుకుని అట్లా చేసుకోలేని పరిస్థితి. ఎంత వస్తుంది డబ్బులు? పిల్లలిద్దరినీ చదివించుకోవాలి. సిటీకి వస్తే ఒక 25-30 వేలు వస్తాయి. రేపొద్దున ఇంకొంచెం బెటర్ లైఫ్ దొరుకుతుంది, తను అప్గ్రేడ్ చేసుకుని పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు. ఆ ఆలోచనలో ఆ అబ్బాయి ఉన్నాడు. అంతేగాని పల్లెటూరు ఏ ఊర్లైనా బతకచ్చు రూపా, ఎక్కడైనా బతకచ్చు. కానీ ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కొక్క లాంటి సిచ్యువేషన్లో ఉంటుంది కదా. ఆ పిల్లాడు వాళ్ళ పెద్ద బాబు వచ్చేసి హీజ్ ఎ టాపర్. ఆ పిల్లాడికి ఏదో రిజర్వేషన్ ఛాన్సెస్ కూడా దొరుకుతాయంట సిటీకి తీసుకొచ్చుకుని సమ్ గవర్నమెంట్ ఎయిడ్స్లో పెట్టుకుంటే. సో ఆ పిల్లాడు కూడా ఏం వదిలేయలేదు, హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్. అలాంటి ఒక టైంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ సఫకేట్ అవుతారు. సో ఇట్స్ నాట్ అబౌట్ వేర్ యూ లివ్, హౌ యూ లివ్, ఇట్స్ అబౌట్ ద వే యూ డీల్ థింగ్స్, ద వే యూ హ్యాండిల్ థింగ్స్. ముందు పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్కి ఇవ్వాల్సిన స్థానం, వైఫ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, వైఫ్ పక్కనే ఉండటం అనేది చాలా అవసరం రూపా. దెన్ కమ్స్ ఇమీడియట్ చిల్డ్రన్. అలా అని పేరెంట్స్ని వదిలేయమని కాదు.
ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీవన్, కానీ దానికి ఒక ప్లానింగ్ కావాలి. మ్మ్. ఇక్కడ వీళ్ళు ఈ రెండూ చేయకుండా ఆవిడ ఇతను ఫోన్లు ఎత్తకుండా ఇతను వెళ్ళి బతిలు ఆడుకుని నువ్వు అదే మొండితనంతో ఉంటావేంటి, మా పేరెంట్స్ బాధ్యత నేనే చూసుకోవాలి కదా అని ఇతను తన సైడ్ నుంచి మాత్రమే ఆలోచించుకుని వైఫ్ని అంత గ్రాంటెడ్గా తీసుకోవటం కూడా కరెక్ట్ కాదు. అవును. సో నువ్వు కూడా కొంచెం ఇలా ట్రై చేద్దాం, ఒక 6 నెలలు ఇలా ప్రయత్నిద్దాం, అది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఓకే, హీఈస్ ఆల్సో ట్రయింగ్, తను ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు, నన్ను ఇట్లా. ఆ అమ్మాయికి ఎలాగ ఒక ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడానికి ఒక పని దానిలాగా తను వాడుకుంటున్నారే తప్ప తనకి సపోర్ట్ సిస్టమ్ లేదన్నట్టే కదా అమ్మాయి ఫీల్ అవుతుంది. తప్పలేదు, ఆ మైండ్ ఎవరికైనా వస్తుంది ఆలోచన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్లో దిగాక ఆ అమ్మాయి కూడా ఏదైనా చిన్న చితుకు జాబ్ ఏదైనా చేసుకోవాలని తనకి అనిపిస్తుంది. అవును. సో నేను నీకున్నాను అని ఒక ఫీలింగ్ అక్కడ క్రియేట్ చేయకపోవటమే ఈ అన్నిటికీ ప్రాబ్లమ్స్. ఇందాక నేను చెప్పింది కూడా అదే రూప. యూ షుడ్ మేక్ ద అదర్ పర్సన్ ఫీల్ ఐఎమ్ దేర్ ఫర్ యూ, లెట్స్ లీవ్ టుగెదర్, లెట్స్ డీల్ టుగెదర్, మన ఇద్దరం కలిపి ప్రయాణం చేద్దాం, మన ఇద్దరం కలిపి ఏదైనా మంచో చెడో కలిపి సార్ట్అవుట్ చేద్దాం, ఒక ప్రయత్నం ఇలా చేద్దాం, ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో ప్లాన్ వేసుకుందాం అని చెప్పి చూడాలే. కానీ ఈ ఊరు వస్తే మా అత్తగారు వాళ్ళ దగ్గరలో ఉంటారు, లేకపోతే ఆ ఊరు వెళ్తే మా అమ్మ నాన్నకి దగ్గరగా ఉంటారు, ఇది కాదు అక్కడ ఆలోచన. ఏం చేస్తే మన ఇద్దరికి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుంది, ఏం చేస్తే మన ఇద్దరం కలిసి ఉండగలుగుతాము అని ఆలోచిస్తే ఇద్దరూ కలిపి దానికి మూడో వ్యక్తితో సంబంధం లేకుండా, మూడో వ్యక్తికి వీళ్ళ ఇంటి విషయం తెలియకుండా సైలెంట్గా అన్నీ సార్ట్అవుట్ అవుతాయి. ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి రూప. అది ఆ 4 గోడల మధ్యలో సార్ట్అవుట్ చేసుకుంటే అది గుట్టుగా ఉన్నంత వరకు చాలా బ్యూటిఫుల్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అది గుమ్మం దాటిందంటే 10 మంది 10 రకాల ఒపీనియన్స్ ఇస్తారు, 10 రకాల థాట్ ప్రాసెస్లోకి వెళ్తాం, అంతా మెస్ అయిపోతుంది. అక్కర్లేని పనులు ఇవన్నీ కూడా. రైట్. ఝన్ 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 తెలుగు వన్